దళితులకు మత స్వేచ్ఛ కల్పించాలని 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలని ఏలేశ్వరం మండల పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులు శాంతియుత ర్యాలీ నిర్వహించి మండల డిప్యూటీ తహసీల్దార్ కె నాగబాబుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు కె పాల్ ప్రసాద్, సెక్రటరీ ఏబీవీ ప్రసాద్, గౌరవ అధ్యక్షుడు జాన్ విల్సన్ మాట్లాడుతూ జిల్లా కమిటీ ఆదేశాల మేరకు శాంతి ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. దళిత క్రైస్తవులకు మత స్వేచ్ఛ కల్పించాలని, వారికి ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. ఏ మతంలోకి మారినా లేని ఆంక్షలను క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ కులం నుంచి బీసీలోకి మార్చే విధానాన్ని రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎలైజా, కె ప్రకాష్ పాల్, నెల్సన్, వాసా శామ్యూల్, కుమార్ పాల్, పి ప్రవీణ్ పాల్, మణికుమార్, బి సునీత పాల్, నేతల ప్రసాద్, కె సమర్పణ్ రావు, ఆర్ ఆమోస్, జాన్ పిన్ని, వి లాజర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఏంటంటే ఎస్సీ హోదా రద్దు చేస్తే చాలామంది దళిత క్రైస్తవులు నష్టపోతున్నారు. ఈరోజు క్రైస్తవులు చాలామంది పాస్టర్లు అంటే ఏదో అందరూ ఉన్నవాళ్ళు కాదు, కానీ దీనస్థితిలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా లేమిలో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఈ యొక్క చట్టం వలన వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి నష్టానికి గురవుతున్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళి ఎస్సీ హోదాను ఏదైతే ఉందో అది మరి దళిత క్రైస్తవులకి నష్టం జరగకుండా దాన్ని హక్కును కల్పించాలని, ఆ విషయంలో ప్రభుత్వం మరి దళిత క్రైస్తవులను కూడా గుర్తించి తగిన సహాయం చేయాలని ఏలేశ్వరం మండల పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున మేము కోరుకుంటున్నాం. మాకు కాకినాడ జిల్లా కమిటీ ఆదేశాల మేరకు ఈరోజు మేము ఎంఆర్ఓ గారికి మెమోరాండం అందజేయడం జరిగింది. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి తగిన సహాయం మరి మా దళిత క్రైస్తవులు జరిగేటట్లుగా చూడాలని నేను మీ అందరికీ మనవి చేస్తాను. థ్యాంక్ యూ. మరి ఈరోజు ప్రత్యేకించి భారతదేశంలో సుమారు 70 సంవత్సరాలుగా మరి జటిల సమస్యగా ఉన్నటువంటి దళిత క్రైస్తవుల హక్కులు, స్వేచ్ఛను, మత స్వేచ్ఛ కల్పించాలనేటువంటి మరి యొక్క పోరాటము ఈ దేశంలో సుమారు 70 సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తుంది. ఎన్నో ప్రభుత్వాలకు వినతి పత్రాలు ఇస్తున్నప్పటికీ మరి ఆ సమస్య తీరకుండా అది కొనసాగుతూనే ఉంటుంది. మేము ఈ సమయంలో మీడియా ద్వారా ప్రభుత్వానికి మేము మనవి చేస్తున్నాము. ఏదనగా మరి దళిత క్రైస్తవులు మత స్వేచ్ఛను కోల్పోతున్నారు. ఎందుకంటే అగ్రవర్ణాల వారికి ఏ స్వేచ్ఛ అయితే ప్రభుత్వం కల్పించిందో, ఉదాహరణకు క్రైస్తవం మతం తీసుకున్నటువంటి ఓసీ అనగా కాపు వర్గం, రెడ్డి, కమ్మ, మరి బ్రాహ్మణ ఈ వర్గాల వారి కులం మారడం లేదు. మరి ఒకే మత స్వేచ్ఛ హక్కును కల్పిస్తూ వారు ఆ మత స్వేచ్ఛను అనుభవిస్తున్నప్పటికీ వారు కులం మారడం లేదు. కేవలం దళితుడు అనగా మాల, మాదిగ, దళిత జాతులు మాత్రమే క్రైస్తవం తీసుకుంటే వారు బీసీసీగా కులాన్ని మార్చేటువంటి పక్షపాత వైఖరి ఈ ప్రభుత్వం కల్పిస్తుంది. అది 1950 సంవత్సరం మరి ప్రెసిడెన్షియల్ రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఈ అన్యాయానికి గురవుతున్నాం. ఈ అన్యాయానికి బలైనటువంటి వ్యక్తిలో నేను ఒకడిని. 1979 సంవత్సరం ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుంచి నాకు ఈ యొక్క నా తోటి చదువుతున్నటువంటి మరి ఎస్సీ మరి 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 అనుకూలతను లేదా ఫెసిలిటీస్ అనిపిస్తున్న వారికి నాకు లేదు. కాబట్టి దయతో నాగిలాంటి ఎంతోమంది మరి ఈ సమస్యను అనుభవిస్తున్నారు. దయతో ప్రభుత్వం వారు మరొకసారి మరి మంచి మనసుతో ఈ దళిత క్రైస్తవులకు మరి మత స్వేచ్ఛను కల్పించాలని, మరి ఎస్సీ హోదా కల్పించాలని మరి మేము మీడియా ద్వారా ప్రభుత్వానికి విన్నవిస్తూ ఈరోజు ఏలేశ్వరం మండల పాస్టర్ ఫెలోషిప్ తరపున మరి శాంతి ర్యాలీని కొనసాగిస్తూ గౌరవ